హలో మై ఫ్రెండ్స్. అయితే మనం ఉప్పాడ టు తిరుమలపురం. అయితే మన లొకేషన్ అన్నది ఎలా ఉంటుందని చూపిస్తాను మీకు. ఉప్పాడ నుంచి కంటిన్యూగా వెళ్ళండి. అయితే ఉప్పాడలో ఫిషింగ్ బోట్స్ అనమాట, అవి రైలుకి వెళ్ళిన బోట్లు. అయితే ఉప్పాడ బ్రిడ్జ్ దగ్గరలో ఉన్నాం మనం. మనకి కనిపిస్తున్న బోట్లన్నీ ఉప్పాడ ఫిషింగ్ బోట్స్. చేపలు అయితే చాలా ఎక్కువ పడతాయి ఇక్కడ ఉప్పాడ వాళ్ళకి. అది ఉప్పాడకి సముద్రంలోకి వెళ్ళే ఆ రూట్ అనమాట బోట్లకి. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో, లాస్ట్ వరకు చూడండి. ఉప్పాడలో బోట్లు అవి తయారు చేసే పడవలు తయారు చేసింది అది డేస్ అనమాట. ప్రజెంట్ మనం అయితే ఇప్పుడు మూలపేటలో ఉన్నాం. మనమైతే కిరాణా షాప్కి మాస్క్ తీసుకుని వెళ్ళాలన్నమాట, ఎందుకంటే గాలి చాలా ఎక్కువగా ఉంది. ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. ఇది మూలపేటకి కోనపేటకి మధ్యలో అనమాట. ఇది ఫోటోషూట్కి చాలా బాగుంటుంది లొకేషన్ అది. అయితే ఉప్పాడలో ఉన్నట్టు బ్రిడ్జ్ కూడా మూలపేటలో కూడా ఉంటుంది. అది చూడండి ఆ బ్రిడ్జ్ని. అక్కడ ఎవరో వలేశారు, చేపలు పడుతున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్దామని అనుకున్నాం, కాకపోతే మాకు టైం అవుతుంది కదా అని వెళ్ళలేదన్నమాట. మా ఫ్రెండ్స్ తిరుమలపురంలో వలైతే వేశారనమాట, తిరుమలపురం పోర్ట్లో. వాళ్ళకి చేపలు అయితే పడినాయి. ఏం చేపలు పడ్డాయని నేను చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. జగనన్న కాలనీలో ఇల్లు అనమాట అది. సముద్రం కానుకొనున్న కోనపేట అనే గ్రామం ఉంది, దాని దగ్గరలో ఉన్నాం మనం. అయితే ఆ గ్రామాన్ని ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు వాళ్ళు అన్నది లొకేషన్ చూడండి. అయితే చూపిస్తా. గాలి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా సముద్రం విపరీతంగా ఉందన్నమాట. అలలు ఎక్కువగా ఉన్నాయి గాలి ఎక్కువగా ఉండడం వల్ల. అయితే రోడ్డు పక్కనే ఎండు చేపలు అవి ఎండబెడుతున్నారు అనమాట, అవి కూడా చూడండి సైడ్నే. అవి కూడా ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి నాకు. అయితే అదే సముద్రం కానుకున్న కోనపేట అనే గ్రామం. అయితే అలా లోపలికి వెళ్దామని అన్నాం మా ఫ్రెండ్. అయితే వాడు ఏమన్నా అన్నాడు, కానీ ఏదైనా వెళ్ళాం అనమాట లోపలికి. చూడండి, మీకోసం వెళ్ళాం లోపలికి. సముద్రం దగ్గర ఉంటుంది అనమాట, చాలా ఇల్లులు కొట్టుకుని పోయి సముద్రంలో. అలా చూడండి. అయితే పదరాలు చెప్తే మా ఫ్రెండ్ టైం అవుతుందని మళ్ళీ బండి తీస్తున్నాడు. మేము మళ్ళీ బయలుదేరినాం. రోడ్డు మొత్తం కోతులు ఉన్నాయి సైడ్. అంటే చెట్లు నరికేయడం వల్ల ఫ్రూట్స్ అవి దొరక్క రోడ్డు పైకి వచ్చేస్తున్నాయి అనమాట. అయితే మనం లోపలికి వెళ్ళే రూట్ అనమాట ఇది, తిరుమలపురం లోపలికి, కోర్టు లోపలికి. లొకేషన్ బాగుంటుంది. అయితే గాలి ఎక్కువ ఉండడం వల్ల ఇసుక అనేది పైకి ఎగురుతుంది అనమాట. బాగా ఎక్కువ ఉందన్నమాట గాలి, చాలా ఎక్కువ. ఫ్రెండ్ గడ అయితే చూడండి పరిగెడుతున్నాడు. ఎక్కడెక్కడ చూస్తున్నాం, మా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారండి, వల వేయడానికి వెళ్ళాలి. కనబడలేదు, వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను నేను. లొకేషన్ బాగుంటుంది, తిరుమలపురం పోర్ట్. అయితే
ఆ రాళ్ళు చూడటానికి చాలా బాగుంటుంది. అయితే మా ఫ్రెండ్ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను చూడండి. అక్కడ చాలా ఉన్నాయన్నమాట. అంటే కెరటాలు లోపలికి రావన్నమాట అక్కడ ఎక్కువ. అందుకని ఇంకా పార్కింగ్ అక్కడే అనమాట వాళ్ళది. నేను మీకోసం ఉప్పాడ నుంచి తిరుమలపురం వచ్చిన చూడండి అది. అవును, మాటల్లో కూడా మర్చిపోయినా, మీకు చేపలు చూపిస్తానని చెప్పినాను కదా. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం కూడా కదా, చూపిస్తాను చూడండి. అదే చేపలు చాలా ఎక్కువ పడిపోయినాయి వాళ్ళకి. వాళ్ళకి మొత్తం చికెన్ ఉండిపోయినాయి అనమాట. తీస్తున్నారు అవి చేపల వాళ్ళు. ఆ చేపలు ఏమి తెలిస్తే కనుక కామెంట్ చేయండి నాకు. మీకైతే గిన్నెలో పంపిస్తా, ఒక 5 kgs. చేపలు ఏమి తెలిస్తే కనుక కామెంట్ చేయండి, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం. ఓకే, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.